ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం ఉసిరికాయ టమాటో రసం పెట్టుకుంటాం. ఎస్, ఉసిరికాయ టొమాటో రసం ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఉసిరికాయ టొమాటో రసంకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర, టొమాటో ముక్కలు, నూనె, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు. ఉసిరికాయ టొమాటో రసానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. మరి ఖచ్చితంగా ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఉసిరికాయలు ఇంకా టమాటోల్ని మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఒక కప్పు కట్ చేసిన టమాటో ముక్కలు దీంట్లోకి యాడ్ చేస్తాం. నెక్స్ట్ కట్ చేసిన ఉసిరికాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తాం. ఓకే, దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుంటాం. సో రెండింటిని ఇలా కంప్లీట్గా పేస్ట్ లాగా పట్టేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుంటాం. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదా, కొద్దిగా ఆవాలు వేస్తాం. ఓకే. సో నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను, కొద్దిగా కరివేపాకు. ఓకే, సో వీటిని ఒకసారి కలిపేస్తాం. సో మామూలుగా మనం టొమాటో రసం, చింతపండు రసం ఎలా పెట్టుకుంటామో ఫస్ట్ కూడా దీంట్లో కూడా అలానే మనం పోపు పెట్టేసుకోవడం. అంటే తర్వాత అంతా ప్రాసెస్ సేమ్ ఉంటుంది. సేమ్ మనం చింతపండు ఎలా అయితే గుజ్జు వేసుకుంటామో ఆ ప్లేస్లో మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ఇంకా ఉసిరికాయ పేస్ట్ వేసుకుంటాం. ఓకే, సో ఐరన్ రిచ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం ఎక్కువగా దీంట్లో టొమాటో కాకుండా ఉసిరికాయ కూడా తీసుకున్నాము. సో ఒకసారి రివైజ్ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి, సో జనరల్గా చెప్పండి, డైట్ అని ఎందుకు పెట్టారు అసలు, ఐరన్ రిచ్ డైట్ అని చెప్పి? సో జనరల్గా ఐరన్ అనగానే చాలా మందికి ఆకుకూరలు, డేట్స్ వరకే తెలుసు అనమాట. బట్ దానితో పాటు మనకి ఏవైతే నెసెసరీ లైక్ వైటమిన్ సి అనేది ఇంపార్టెంట్ అని చాలా మందికి తెలియదు. సో వైటమిన్ సి లేకుండా మీరు ఎంతైనా రోజు ఆకుకూరలు తీసుకుంటుంటే కూడా ఐరన్ అబ్జార్ప్షన్ అనేది మన బాడీలో అవ్వదన్నమాట. సో దానికోసమని మెయిన్గా మనం ఐరన్ రిచ్ డైట్లో వైటమిన్ సి చూపిస్తున్నాం అనమాట. ఓకే, సో అలాగే రివైజ్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం కాబట్టి, ఇన్ కేస్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటాయి కనుక ఎలా తెలుస్తుంది మనకి, ఎటువంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి? సో జనరల్గా మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటి అంటే చాలామందికి చర్మం పేలపడిపోయినట్లు ఉండడము, ఎక్కువగా కళ్ళు తిరగడము, ఇమ్యూనిటీ తక్కువగా ఉండడము, ఎక్కువ వీక్నెస్, అండ్ కొంతమందికి బ్రీతింగ్లో కూడా డిఫికల్టీ వస్తుందన్నమాట. ఐరన్ డెఫిషియన్సీ సివియర్ ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు బ్రీతింగ్లో కూడా డిఫికల్టీ వస్తుంది. బికాజ్ నిన్న అండ్ ఫస్ట్ ఎపిసోడ్లో కూడా అదే మాట్లాడుకున్నాం. ఐరన్ అనేది ఏంటి అంటే మనకి హీమ్ అనే ఒక ప్రోటీన్ని, రెడ్ బ్లడ్ సెల్స్లో హీమ్ అనే ఒక ప్రోటీన్ని ప్రొడ్యూస్ చేయడానికి, సింథసిస్ అవ్వడానికి యూజ్ చేస్తుంది. సో అది తగ్గినప్పుడు ఆ ప్రోటీన్ హీమ్ అనేది ప్రొడక్షన్ అవ్వకుండా ఉండనప్పుడు ఏంటి అంటే మనకి బాడీలో ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది. ఓకే, ఆ హీమ్ ప్రోటీన్ ఏంటి అంటే ఆక్సిజన్ని లంగ్స్ నుంచి డిఫరెంట్ ఆర్గాన్స్కి పంపిస్తూ ఉంటుంది. సో అది లేనప్పుడు ఆ సప్లై అనేది తగ్గితే వాళ్ళకి ఆటోమేటికల్గా బ్రీతింగ్ డిఫికల్టీ కూడా అవుతుంది అన్నమాట. ఓకే, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేస్తాం. ఓకే, అండ్ కొద్దిగా పసుపు వేసుకుందాము, కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తాం. సో ఒకసారి కలిపేసుకొని మనం పేస్ట్ చేసుకున్న గుజ్జుని దీంట్లో వేసేస్తాం. ఓకే, సో ఈ గుజ్జుని మొత్తం దీంట్లో వేసేస్తాం. సేమ్ పేస్ట్తో మనం రైస్ కూడా చేసుకోవచ్చు కదా, ఉసిరికాయ టొమాటో రైస్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో దీంట్లోకి ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. సో నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మనం స్పైసెస్ ఇంకా కావాలంటే కొద్దిగా మిరియాల పొడి కానీ పసుపు కానీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి బాగా మరగాలన్నమాట. సో అయిపోతే ఫినిష్ అయిపోయినట్టేనా? ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి ఆపేసుకుంటాం. ఓకే,
సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. సో మొత్తం అన్నీ వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. సో ఒకసారి రివైజ్ చేసుకుందాం మనం. సో ఐరన్ రిచ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి వెజిటేబుల్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ దేంట్లో ఎక్కువగా మనకి ఐరన్ అనేది లభిస్తుంది? సో ఫ్రూట్స్లో మనకి ఐరన్ లభించడం అనేది చాలా తక్కువ అశ్విని. ఎక్కువగా మనకి మిల్లెట్స్, రాగిలో ఎక్కువగా ఐరన్ అనేది లభిస్తుంది. డేట్స్లో, ఖర్జూరాల్లో లభిస్తుంది. ఆకుకూరలలో చాలా అధిక మోతాదులో ఉంటుందన్నమాట. అందుకోసమని ఖచ్చితంగా పిల్లలకి కానీ కొంచెం ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి రోజు ఒక వెరైటీ ఆఫ్ ఆకుకూర ఇంక్లూడ్ చేసుకోమని చెప్తామన్నమాట. ఓకే. అండ్ డ్రై ఫ్రూట్స్లలో కొంచెం లైక్ అంటే మరి అంత ఎక్కువ కాకపోయినా మినిమల్ అమౌంట్లో ఒక 1 mg వరకు మనకి డ్రై ఫ్రూట్స్లో కూడా లభిస్తుంది. ఓకే. సో సప్లిమెంట్స్ అనేవి ఏ స్టేజ్లో సజెస్ట్ చేస్తారండి? సో సప్లిమెంట్స్ ఎప్పుడూ ఓన్గా తీసుకోకూడదు. మనకి ఫార్మసీలో కూడా చాలా దగ్గర ఐరన్ సప్లిమెంట్స్, ఐరన్ ట్యాబ్లెట్స్ అనేవి దొరుకుతుంటాయి. బట్ యూజువల్గా అయితే అడ్వైస్ చేయరు. ఎక్కువగా ప్రెగ్నెంట్ వాళ్ళకి కానీ, లాక్టేషన్ వాళ్ళకి కానీ, ఎవరికైతే హెవీ బ్లడ్ లాస్ అవుతూ ఉంటుందో యాక్సిడెంట్స్ టైంలో కానీ, లేదు అంటే ఇంకా చెక్ చేసినప్పుడు చాలా ఎక్స్ట్రీమ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైస్ చేస్తేనే ఈ ఐరన్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇది కూడా మరిగిపోయింది కదా. సో ఫైనల్గా కొద్దిగా ఉప్పు వేస్తున్నాను అండ్ ఇంకొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఓకే. అండ్ కొత్తిమీర వేస్తున్నాను. సో ఒకసారి కలిపేసి మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. సో సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. సో దీంట్లోకి కొద్దిగా ఉసిరికాయ ముక్కలు వేస్తాం. ఓకే. సో అశ్విని, మన ఉసిరి టొమాటో రసం రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉండొచ్చు. ఓకే. సో ఉసిరికాయ టొమాటో రసం టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఉసిరికాయ టొమాటో రసంకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర, టొమాటో ముక్కలు, నూనె, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పసుపు. ఉసిరికాయ టమాటో రసం తయారు చేసుకునే విధానం: టమాటో ముక్కలు, ఉసిరికాయ ముక్కలు, తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, మిరియాల పొడి, మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ టమాటో మిశ్రమం, తగినంత నీళ్లు వేసి మరిగించుకోవాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉసిరికాయ ముక్కలు వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఉసిరికాయ టొమాటో రసం రెడీ.